క్యూట్ గా ఉందా? హ్యాపీ యానివర్సరీ అమ్మ డాడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. ఆ రోజు May 16th మా వెడ్డింగ్ యానివర్సరీ, 7th వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఇక్కడైతే నేను చిద్వి పూజ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సండే కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా లేట్గానే అవుతుంది. వక్రతుండ మహాకాయ చెప్పు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామికి హ్యాపీ మ్యారేజ్ డే చెప్తావా? స్వామిది కాదు మ్యారేజ్ డే, అమ్మది డాడీది నానా. హ్యాపీ మ్యారేజ్ డే స్వామి. థ్యాంక్ యూ రజనీ చిట్వి. సరే, శ్రీరామ రామ చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వామికి హ్యాపీ మ్యారేజ్ డే చెప్తాడంట. అసలు నాకు ఎంత క్యూట్గా అనిపించిందో ఆ క్లిప్పింగ్, అందుకే కట్ చేయకుండా అలానే ఉంచేసాను. ఇంకా నైవేద్యం కోసం అయితే ఇవాళ సేమియా పాయసం చేశాను, దేవుడికి పెట్టి ఇంకా పూజ అనేది చేశాము. వర్షం అయితే ఆగకుండా నిన్నటి నుంచి పడుతూనే ఉంది. సాటర్డే అంతా పడింది, ఇవాళంతా ఉందంట, ఇంకా రేపు కూడా ఉందంట. వెదర్ ఇలా ఉంటే అస్సలు ఏం తోచదు కదా, చాలా చిరాగ్గా ఉంటుంది. మూడీగా లాగా ఇలా క్లౌడీగా ఉంటే నాకైతే అసలు ఏ పని చేయాలనిపించదు. సండే లేట్గా లేస్తాం కాబట్టి ఇంకా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ కాఫీ బ్రెడ్ అది తిన్నాము, తర్వాత ఇంకా ఈ పాయసం తింటున్నాము. ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే చిద్వి అయితే ఈసారి కూడా తినలేదు. ఇక్కడ వీడు తింటున్నది వేయించి గ్రైండ్ చేసిన పల్లి పొడి అనమాట. అదంటే వాడికి బాగా ఇష్టం, అదే తింటున్నాడు. దాని తర్వాత ఇక్కడ నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను లంచ్కి, అది మీతో షేర్ చేస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక 2 cups రైస్ నానబెట్టుకున్నాను. ఒక 20 minutes ముందు వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. తర్వాత ఇంకా ఒక కడాయి తీసుకున్నాను, కొంచెం పెద్దదే తీసుకున్నాను. సో ఉడికినప్పుడు అంత పొంగిపోకుండా ఉంటుందని చెప్పి. సో నేను ఇంతకుముందు ఒకసారి చేశాను, అప్పుడు నేను రైస్ కుక్కర్లో చూపించాను. తర్వాత ఇప్పుడు నేను ప్యాన్లో చేసేది కడాయిలో చేసేది చూపిద్దామని చెప్పి ఎలాగో చేస్తున్నానని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 tablespoons ఆయిల్ వేసి అందులోకి బిర్యానీ దినుసులు వేశాను. లైక్ బే లీఫ్, ఇంకా అదే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క ఇవి వేసి అలాగే క్యాషూ నట్స్ కూడా వేశాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి అవి వేశాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలాగా పొడువుగా కట్ చేసుకొని అది కూడా వేశాను. సో ఇవన్నీ దూరగా కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు. దాని తర్వాత ఇలా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. నేను ఇక్కడ రికార్డ్ బటన్ ఆన్ చేసేది మర్చిపోయాను అనమాట, పాస్ చేసి ఉన్నాను. అందుకే నేను మీకు మళ్ళీ ఎంటీ అది మోటార్ చూపిస్తున్నాను, అది యాడ్ చేశానని చెప్పి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలాగ వేయించాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను ఎప్పుడు కావాలన్నప్పుడే మోటార్లో దంచుకుంటాను ఫ్రెష్గా. తర్వాత పచ్చి బఠానీలు వేశాను. సో ఇంకా ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ అంతా మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. తర్వాత నేను మష్రూమ్స్ కూడా వేశాను ఈసారి, ఇంతకుముందు ఎప్పుడు వేయకపోయేది, ఇంకా ఉంటే అవి కూడా వేశానన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, మష్రూమ్ లేదంటే లేదు. తర్వాత ఇంకా క్యారెట్, పొటాటోస్ ఇవన్నీ చెప్పాను కదా, వెజిటబుల్స్ మీ క్వాంటిటీని బట్టి మీకు ఇష్టమైనన్ని వేసుకోండి. సో తర్వాత అయితే ఇంకా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కొంచెం మరీ అంత ఉడికే వరకు కుక్ చేయని అవసరం లేదు. రైస్లో మనం ఉడికించినప్పుడు ఎలాగో కుక్ అవుతాయి. సో కొంచెం జస్ట్ లైట్గా పచ్చి వాసన పోయే వరకు అలా కుక్ చేసిన తర్వాత ఒక చిన్న టమాటో కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బీన్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేశాను. క్యాప్సికమ్ ఎందుకో నాకు యాడ్ చేస్తే ఇష్టం ఉండదన్నమాట ఈ రైస్లోకి, అందుకే నేను యాడ్ చేయలేదు. టొమాటో ముక్కలన్నీ ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి.
టేస్ట్కి తగినంత కారం, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా. బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలా ప్యాకెట్స్లో. సో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇదే ఉంది, అందుకే ఇదే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈస్టర్న్ బిర్యానీ మసాలా. ఇది బాగానే అనిపించింది నాకు టేస్ట్ అయితే, మరి మిగతావి ఎలా ఉంటాయో తెలీదు. సో ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వలన కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. అలాగే ఇంకా ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను. జస్ట్ కొంచెమే, ఒక చిటికెడు యాడ్ చేశాను అంతే, కలర్ కొంచెం బాగుంటుందని చెప్పి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను గరం మసాలా అంతే. ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని, లేదంటే అడుగు అంటిపోతాయి మసాలాలు తొందరగా. తర్వాత పెరుగు యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్ బిర్యానీ కానీ, పలావ్ రైస్ కానీ, ఇంకా మసాలా కర్రీస్లోకి ఏ దాంట్లోకైనా కానీ మనం కొంచెం పెరుగు యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దెన్ తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి బిర్యానీ రైస్ 2 కప్స్ తీసుకున్నాను. సో 2 కప్స్కి 20 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి 2 కప్స్కి 3.5 కప్పు వాటర్ వేసాను అనమాట. నానబెట్టుకున్నాను కాబట్టి సో 2 కప్స్కి 3.5 కప్పు వాటర్ అనమాట. మీరు రైస్ నానబెట్టుకోకుండా ఉంటే మీరు 1 కప్కి 1:2 రేషియోలో యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అనమాట. సో నేనైతే ఇక్కడ 3.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. మనకి ఇన్కేస్ కొన్ని తక్కువ అయితే మనం లాస్ట్లో వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అదే ఇక్కడ యాడ్ చేశాను. మనకేంటంటే తర్వాత నేను ఇక్కడ పుదీనా ఉండేది గుర్తొచ్చింది, అందుకే నేను మళ్ళీ కొంచెం తీసుకొని ఇందులోకి వేస్తున్నాను. మనం ఇలాగా పుదీనా కానీ కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ కొత్తిమీర లేదు, పుదీనా ఉంటే అది యాడ్ చేశాను. తర్వాత ఇంకా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా ముందే రైస్ యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే మనం బాస్మతి రైస్తో చేసినప్పుడు వాటర్ ముందు కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నున్నగా అయితే అస్సలు బాగోదు. మరి మనకి వాటర్ తక్కువ అయ్యేటట్లుంటే లాస్ట్లో కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి మిక్స్ చేసినప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలి, లేదంటే బాస్మతి రైస్ కాబట్టి తొందరగా విరిగిపోతాయి. తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. బిర్యానీ అయితే ఇంకొక 10 మినిట్స్లో రెడీ అవుతుంది. వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చిద్వి రామ్ అయితే కొరియన్ ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పి ల్యాబ్కి వెళ్ళారు. వీడుంటే వీడు డిస్టర్బ్ చేస్తాడని చూడండి ఏం చేస్తున్నాడు. బెడ్ చూడరా, ఎగిరి అసలు ఇటు చూడండి ఎట్లా చేసినాడు. చెమటలు ఎందుకు పట్టినాయి నాన్న? అంత చల్లగా ఉంటే జంపు చేసినావా? అక్కడ రోజ్ ప్లాంట్ నిండా వచ్చేసినాయి ఫ్లవర్స్, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. మొన్న నేను పెట్టాను, లాస్ట్ బ్లాగ్లో పెట్టాను కదా, మెంతులు వేసాను అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు నేను ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు ఒకసారి బ్లాగ్ చూడకుంటే చూడండి, మెంతులు వేసాను, అవి మంచిగా స్ప్రౌట్ అయ్యాయి, మంచిగా వచ్చాయి. అండ్ మరుసటి రోజు మళ్ళీ నేను ఆ రోజు వేయలేదు. ఈ డైజో నుంచి తీసుకొచ్చాను కదా సీడ్స్, అవి వస్తాయి రావు అనుకొని వేసాను. కానీ సో చూడండి, ఇవి వచ్చేసి బంతిపూలవి బాగా వచ్చాయి. కొన్ని వేసాను, వేసినవన్నీ వచ్చాయి చూడండి, వేసినవి మొత్తం సీడ్స్ అన్నీ వచ్చాయి. ఇవైతే ఫస్ట్ పెట్టాను, వర్షం నిన్నటి నుంచి పడుతూనే ఉంది. ఇంకా చిన్న మొక్కలు కదా విరిగిపోతాయేమో అని చెప్పి. సో ఇప్పుడు మొన్న వేసినవి బయట చూద్దాం, వర్షం పడుతుంది చూపిస్తాను. ఇంకా 3 వచ్చినాయి అన్నమాట, మ్యారీగోల్డ్ సీడ్స్, కాస్మోస్ ఫ్లవర్స్, పాపీ ఫ్లవర్స్. కాకపోతే
ఇవి వచ్చేసి మ్యారీగోల్డ్ ఇందాక చూసినవి మనము. ఇంకా కాస్మోస్ అయితే వచ్చినాయి, కాస్మోస్ కూడా వచ్చినాయి. పాపీ ఫ్లవర్స్వి రాలేదు, అవి ఎప్పుడు వస్తాయి చూద్దాం, మరి వస్తాయి రావో. ఇప్పుడైతే ఇవి చూద్దాం. సో చూడండి, ఇవన్నీ మెంతులే. వర్షం పడుతుంది, స్టిల్ చూపిస్తాను. ఇది మొన్న మనం తీసుకొచ్చాం కదా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ది. ఇవి వర్షం పడుతుంటే క్లోజ్ అయిపోయినాయి. నిన్నటి నుంచి చూస్తున్నాను, మంచిగా విడిగిండా. మేబీ వర్షంకేమో మరి ఇట్లా క్లోజ్ అవుతాయేమో, క్లోజ్ అయినాయి. అండ్ ఇవి వచ్చేసి మెంతులు, ఇవి మెంతులే. అండ్ ఇది మెంతికూరే. మొన్న మనం పుదీనా ఆకులు డివైడ్ చేసి చెక్కినాం కదా, అవి అన్నీ వచ్చినాయి, ఒకటి చచ్చిపోయింది. అండ్ ఇవి వచ్చేసి కాస్మోస్ ఫ్లవర్స్వి. ఇవి వచ్చేసి కాస్మోస్ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి చేమంతి, ఇంకా నిన్ననే నాటాను. సో ఇది వచ్చేసి ఇది కూడా మింట్. అండ్ ఇందులో వచ్చేసి బెండకాయ ఇతరాలు పెట్టాను, మొన్ననే పెట్టాను, ఇంకా రాలేదు, అవి వచ్చే కొంచెం టైం పడుతుందంట. సో ఇదంతా అయితే మెంతికూర. వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది నిన్నటి నుంచి. ఈ వర్షం చూస్తుంటే ఈరోజు బయటికి కూడా వెళ్ళనిచ్చేలాలేదు, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఏం చేస్తాం. వెజిటబుల్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను కదా. సో చూడండి, నేను ఎక్కడ పెట్టి షింక్లో పెట్టి షూట్ చేస్తున్న ట్రైప్యాడ్, ఇంకెక్కడ పెట్టడానికి లేదు. సో ఇటువైపు గోడ ఇది అడ్డం ఉంది. అండ్ స్టవ్ మీద పెట్టుకొని షూట్ చేస్తే అది ఇంకా డేంజరు. అందుకే ఇంకా ఎప్పుడైనా నేను రెసిపీ షూట్ చేసినప్పుడు ఇలా షింక్లో పెట్టి షూట్ చేస్తుంటా. 10 minutes తర్వాత చూస్తే మన బిర్యానీ ఇలా ఉంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలాగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి అంతా. ఏంటి రైస్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతే అస్సలు బాగోదు చూడడానికి. సో ఇంకొక 5 minutes పెడితే సరిపోతుంది. తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తే నాకు ఎందుకో ఉడికినట్లు అనిపించలేదు. మేబీ ఇవి పాత రైస్కి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి కదా, అలా ఏమో, అందుకే ఇవి ఇంకా ఉడకలేదని చెప్పి ఇంకొక 1/2 కప్పు వేడి నీళ్ళు వేస్తున్నాను. సో మనం వెసురుగాంచుకొని ఇంకొక 1/2 కప్పు లాస్ట్లో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందే బాస్మతి రైస్కి మనం ఎక్కువ వేసేసినట్లయితే నున్నగా అయిపోతుంది. సో మళ్ళీ మనం ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని ఉడకకుంటే కొన్ని చిలకరించుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 minutes పెడితే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇంకా ఈలోపు చిద్వీకి అయితే పెట్టేస్తున్నాను. రాము వచ్చేలోపు ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తగా చేసే వాళ్ళకైతే వాటర్ అది ఉన్నాయేమో అని డౌట్గా ఉంటే ఒకసారి ఇలాగా గరిటెతో ఈ చెలాకుతో ఒకసారి ఇలాగా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది వాటర్ ఉన్నాయా లేదా, మొత్తం ఉడికిందా లేదా అనేది. లైట్గా రైస్ ఇలా పక్కకని చూస్తే అర్థమైపోతుంది. సో పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్టీగా ఉందో అండి, నేను నిజంగా చెప్తే మీకు నేను డప్పు కొట్టుకున్నట్లా ఉంటుంది, కానీ నిజం చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇంకా ఇవాళ మా లంచ్కి వచ్చేసి ఇందాక చేసిన వేడి వెజిటబుల్ బిర్యానీ, ఇంకా ఈ కర్రీ నేను ముందే చేసున్నాను, ఇంక ఇదంతా షూట్ చేయలేదు. షూట్ చేసిన వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇంకా రైతా. ఇవాళ మేము లంచ్ చేసేసరికి 3:30 అలా అవుతుంది టైము. రామ్ రావడం కొంచెం లేట్ అయింది, అందుకే ఇంకా లంచ్ కూడా లేట్గా అవుతుంది. ఇక్కడ చిద్వి మమ్మల్ని అడిగే డౌట్స్ చూడండి ఒకసారి. పొద్దున హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ స్వామి, హ్యాపీ మ్యారేజ్ డే స్వామి అంట. తింటే పడుతుంది. ఇక్కడ మేము తింటుంటే వీడు చేసే పని చూడండి, అసలు ఆ ట్రైపాడ్ తెస్తాడు, దానికి ఫోన్ పెట్టమంటాడు, మళ్ళీ ఫోన్ తీయమంటాడు. అబ్బా వద్దులే, అసలు ఈ పిల్లలకి ఎన్ని డౌట్స్ వస్తాయి కదా అసలు. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత 4:35 అలా పడుకొని ఇప్పుడు లేచాము. అండ్ ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 7 అవుతుంది. లిటరలీ అసలు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసింటే
నైట్ ఉన్నట్లే ఉందన్నమాట. మొత్తం క్లౌడీగా ఉంది కదా, బయట విండోస్ అన్నీ క్లోజ్ చేసింటే మంచిగా నిద్ర పట్టింది. తర్వాత నేను ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి ఈవినింగ్ దీపారాధన అది చేశాను. You forgot to bake milk, Amma. ఐ ఫర్గాట్ టు బేక్ మిల్క్. మిల్క్ బేక్ చేసేది కాదు నాన్న, వేడి చేసేది. వద్దులే, నువ్వు ఇప్పుడు ఆ ఫ్రూట్ తినే ఇంకా ఆమె తిందావు తర్వాత. అప్పుడు మిల్క్ తాగితే నువ్వు ఎప్పుడు ఇంకా మళ్ళీ ఇట్స్ ఆల్రెడీ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 7:30 ఏమో 8 అవుతుంది. That means you should drink milk. వీడికి ఏంటంటే డైలీ నిద్ర లేస్తేనే మిల్క్ తాగే అలవాటు. అందుకే ఇంకా ఇవాళ లేచింది వాడు 7:30కి, అయినా పాలు కావాలని అడుగుతున్నాడు. అసలు వదలలేదు తాపే వరకు. ఇంకా ఈ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇవాళ మా యానివర్సరీ సండే వచ్చినా కూడా వేస్ట్, అసలు బయటకి వెళ్ళాలనిపించలేదు, ఇంట్రెస్టే రాలేదనమాట ఇలా పడుతూ ఉంటే. ఇంకందుకే చపాతీ పిండి కలిపేస్తున్నా. Love you, miss you, kiss you, hug you, go away. Wait patiently, sir. Waiting patiently. I'm far. Last Sunday, nobody knows. Why knows? టేక్ మీ అవేనా? No. Take me home. టేక్ మీ హోమ్. ఓ మై గాడ్. ఇప్పుడు వీడు వాడుతున్నది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లవ్ యూ మిస్ యూ సంథింగ్ ఏదో, అది ఇంకోటి పెయింటింగ్ ఉంటుంది కదా, ఐ వాజ్ రన్నింగ్ ఫార్ సంథింగ్ ఏదో, అది వాడుతున్నాడు. ఎలా ఉంది? క్యూట్గా ఉందా? Happy anniversary, Rama Daddy. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి నువ్వు లేవే ఇక్కడ. చిద్వి వేడి వెంట్. నువ్వెక్కడున్నావు విడా? నువ్వెక్కడున్నావు? అరే I'm inside the hat but I'm invisible now. కాదు, డాడీ హెయిర్ స్పైక్స్ లాగా ఉన్నాయా? What? ఎందుకు ఇవన్నీ ఇటు తెచ్చిపెట్టినావు? ఫ్రూట్ ట్రక్ ఇది అమ్మ హెయిర్ ఇలా ఉందా? మూడేనా ఉండేది నా హెయిర్. మీ డాడీకి 1 2 3 4 5 6 ఉంటే నాకు 3 హెయిర్ ఏనా ఉండేది. కరెక్ట్ కదా? 3 plus 3 equals 6. వైట్ హెయిర్ వేయాలరాడా, బ్లాక్ హెయిర్ వేసినంత వైట్ హెయిర్ వేస్తురదా? అలా అయితే చిద్వి డ్రాయింగ్ చూసి బాగా నవ్వుకున్నాము. అండ్ డిన్నర్కి వచ్చేసి చపాతీ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీలోకి చేసిన ఆలు కర్రీ ఉంది, ఇంకా కొంచెం బిర్యానీ కూడా ఉంది. ఇది ఇవాళ మా డిన్నర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఇవాళ మా యానివర్సరీ వ్లాగ్. అయితే ఎప్పుడు ఇలానే ఉంటుంది, పెద్ద స్పెషల్గా ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఎవ్రీ టైము నైట్ టైం అలాగా బయటికి వెళ్ళి డిన్నర్ చేయడము అది ఉండేది. ఈసారి అది కూడా లేదు, ఎందుకంటే రెయిన్ పడుతూనే ఉంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అంబ్రెల్లా తీసుకొని, నో ప్రాబ్లం. కానీ నాకెందుకు అసలు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలనిపించలేదు అనమాట. నాన్ స్టాప్గా వర్షం నిన్నటి నుంచి పడుతూనే ఉంది. అసలు ఆఫ్టర్నూన్ తినేసి పడుకొని ఎప్పుడు 7 అయింది లేచేసరికి. మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసింటే మబ్బుగా నైట్ అయినట్టుందనమాట. ఇంకా పడుకొనేసాం ఫుల్గా. ఇంకా ఈ యానివర్సరీ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా ఇంకేంటి, ఈ ఐబ్రోస్ నేనే చేసుకున్నాను. నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో ట్రై చేస్తాను అని చెప్పి. ఎవరైనా ఇలాగా ఫేస్బుక్లో పేజెస్ ఉన్నాయి, అందులో చూస్తానని చెప్పి నా లక్ బాగుండి అందులో అంటే కొన్ని నెంబర్స్కి కాల్ చేస్తాను. ఆ నెంబర్స్ ఏవి పని చేయలేదు, అవి ఎప్పుడు ఇంతకుముందు నెంబర్స్ అనమాట. లైక్ ఇట్లా ఐబ్రోస్ చేసేవాళ్ళు. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉన్నారంట, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరంట, వేరే కంట్రీ వాళ్ళు ఎవరో. మరి అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ప్రాబ్లం అవుతుంది. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. సో ఒక రకంగా మంచిదే అనిపించింది నాకు ఆ నెంబర్స్ పని చేయకపోవడం. ఎందుకంటే అట్లీస్ట్ నేను ట్రై చేయగలిగాను. ఒక యూట్యూబ్లో ఒక 3-4 వీడియోస్ చూసి ట్రై చేశానమాట. ఇది వరకు కూడా నేను థ్రెడ్డింగ్ చేసుకునేదాన్ని, కానీ ఎప్పుడంటే ఫుల్ పెంచినప్పుడు కాదు, ఐబ్రోస్ మొత్తం ఫుల్ గ్రో అయ్యే వరకు ఉంచేది కాకుండా కొంచెం 2 వీక్స్కి ఒకసారి ఆ థ్రెడ్డింగ్ చేసుకునేదాన్ని ఎక్స్ట్రాస్ అని. కానీ ఈసారి మొత్తం ఇండియాకి వెళ్ళాలని చెప్పి ఫుల్గా పెంచేశాను కదా, ఒక 1.5 మంత్ నుంచి అస్సలు తీసుకోలేదు. కాకపోతే
ఎవ్రీ టైము తీసుకున్నప్పుడు స్క్రాచెస్ పడేవన్నమాట ఇక్కడ థ్రెడ్తో తీసినప్పుడు. ఈసారి అసలు చూడండి స్క్రాచెస్ కూడా లేవు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఫస్ట్ టైం అంటే లైక్ ఫుల్గా పెంచేసి నీట్గా తీసుకోగలిగాను అట్లీస్ట్ అని. నాకు ఈ 2 ఐబ్రోస్ సేమ్ ఉండవన్నమాట. చాలా మందికి నేను కూడా గమనిస్తుంటాను, మీరు ఎవరైనా మీలో 2 ఐబ్రోస్ కనుక మీకు సేమ్ షేప్లో ఉంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే నేను చాలా మందితో కూడా విన్నాను, ఈవెన్ యూట్యూబ్లో వీడియోస్ అది చూసినప్పుడు కూడా ఐబ్రోస్ తీసినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే. ఒకరికి ఒకటి ఏదో ఒకటి కొంచెం తేడాగా ఉంటుంది అనమాట. సో నాకు ఇది బాగుంటుంది లెఫ్ట్ది, రైట్ది కొంచెం అంత ఏం బాగుండదు అనమాట. అండ్ ప్యారలల్లో తీసినప్పుడు ఇంకొంచెం మంచిగా షేప్ వస్తుంది నాకు. ఇంకా నేను ట్రై చేశాను కాబట్టి ఇలా ఉంది. సో ఎలా చేసుకున్నాను అనేది కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉందన్నమాట నాకు నేను తీసుకున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఐబ్రోస్ వాట్ ఐ డిడ్. ఇంకా అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మాకు యానివర్సరీ విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.